తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలు అక్కడి వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఉన్నాయా? మీడియా సమావేశంలో ఆఖరికి కొందరు మీడియా ప్రతినిధులే చంద్రబాబు నాయుడు గారి వైఖరిని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు మీద బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తోంది కదా అన్న ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సమాధానం అయితే మరింత వివాదాస్పదంగా ఉంది. దీని మీద తమిళ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారన్నది కూడా చూడాలి. ఇలాగే మీరుంటే నాలెడ్జ్ ఎకానమీలో ఒక రోజు ఉనికి కూడా కోల్పోతారు. నిర్మోహమాటంగా నేను ఈ విషయం చెప్తున్నానని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. You know as many as languages, then you will get an advantage out of it. Open up your minds, not close our minds. Communist parties used to say, no reform. One day I told, capitalism, socialism, communism. Only one ism is going to prosper, tourism. That is the reality today. Any communism now? Why you are so fanatic? You will lose. I'm telling you tomorrow, you will lose your identity in a knowledge economy. ఈ రోజు కమ్యూనిజం ఎక్కడ ఉందని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. మరి సిపిఐ నారాయణ గారు, రామకృష్ణ గారు, రాఘవుల్ గారు ఇక్కడ స్పందిస్తారో లేదో కానీ కమ్యూనిజం అనేది లేదు దేశంలో ఎక్కడ ఉందని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించేస్తూ ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనకేసుకొస్తూ ఉంటే పదే పదే ఇంకో విలేకరు ప్రశ్నించారు. ఇన్ని చెప్తున్నారు కదా తమిళనాడుకి అంతా చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం. సర్వశిక్షణ అభియానికి సంబంధించి 3,000 కోట్ల రూపాయలు తమిళనాడు ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు అని చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక విలేకరు ప్రశ్నించారు. దానికి చంద్రబాబు నాయుడు గారు మొత్తం సమాధానం దాటవేశారు. The central government has denied 3,000 crores for Samagra Shiksha Abhiyan for education. No, what I am asking you asked me one question. I am asking you, why they opposed women reservation bill? Is it not injustice for Tamil Nadu? సర్వశిక్షణ అభియానికి సంబంధించిన 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకి ఎందుకు ఇవ్వలేదని విలేకరు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని, మీరు మహిళా బిల్లును ఎందుకు వ్యతిరేకించారని మాట్లాడారు. అంటే సంబంధమే లేని ఆన్సర్ ఇచ్చి దాడి వేసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ తమిళనాడుని, చెన్నైని మరి ముఖ్యంగా చాలా తక్కువ చేసేలాగా మాట్లాడారు. అయితే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అక్కడ రాజకీయ పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నాయో లేకుంటే కూటమి తరఫున రకరకాల నాయకులు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వచ్చి ఎన్నికల ప్రచారం చేసి వెళ్తూ ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా అంతే అన్నట్టుగా లైట్ తీసుకుంటున్నారో ఏమో కానీ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు మాత్రం అక్కడ తాను ప్రచారం చేస్తున్న పార్టీల మీదే ప్రతికూల పరిస్థితులు కల్పించేలాగా ఉన్నాయి.